బీసీ రిజర్వేషన్లను 42% పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన బీసీ నాయకులు బీసీ రిజర్వేషన్లను 42% పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్తో బీసీ రాజ్యాధికార సమితి కేంద్రం కార్యాలయం బాగ్లింగంపల్లిలో బీసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించాలి. 42% రిజర్వేషన్ల పెంచుట అన్న హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి. రిజర్వేషన్ల పెంపు లేని స్థానిక సంస్థల ఎన్నికతో బీసీలకు తీవ్ర నష్టం. కులగణన లేకుండా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి బీసీల వ్యతిరేకత తప్పదు. రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు పార్టీలకు అతీతంగా గలం విప్పాలి. పార్టీల అధిష్టానాలకు లేఖలు రాయాలి. బీసీల పక్షాన నిలవాలి. విస్మరిస్తే ప్రతిఘటన తప్పదు అని దాస్ సురేష్ అన్నారు. బీసీ రాజ్యాధికారి సమితి वोट हमारा सीट तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा सीट नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा सीट हमारा नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा सीट हमारा हिंदुस्तान में आपसे यही चलेगा, यही चलेगा। पिछड़ों की सेवा, देश की सेवा, पिछड़ों की सेवा, पिछड़ों की रक्षा, पिछड़ों की सेवा, बीसीల ఐక్యత రానున్నది రాజ్యంరా, రానున్నది రాజ్యంరా। బీసీ మేలుకో, బీసీ మేలుకో, బీసీల ఐక్యత వర్ధిల్లాలి। ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయంలో బీసీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, వివిధ కుల సంఘాలకు సంబంధించిన నాయకులు, అదే రకంగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా సర్వీస్ చేస్తున్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా ఇవాళ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి ఆ రోజు బీసీలకు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న తర్వాత అసెంబ్లీ లోపల సమగ్ర కులగణన చేస్తామని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిల్లు. మరి ఆ సమగ్ర కులగణన అనేది ఈ రోజు ఇంకా ప్రారంభం కాకముందే ముఖ్యమంత్రి గారు ఏంటంటే జూన్లో కానీ జూలైలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరి కులగణన కనుక జరగకపోయేది ఉంటే, బీసీల లెక్క అనేది శాస్త్రీయంగా తెలియకపోయేది ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికలు మీరు కనుక పెట్టేది ఉంటే అది ఎవరికి లాభం అవుతుంది? మరి ఆ పెట్టేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు హామీ ఇచ్చినటువంటి విధంగా 42% రిజర్వేషన్ అమలు పరుస్తారా, మరి అమలు పరచరా అనేటటువంటి స్పష్టత ఇవ్వకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలంటే మరి బీసీలు నోరు లేని మూగజీవాలు అనుకుంటా ఉన్నారా? మరి బీసీలు ప్రశ్నించరని చెప్పి అనుకుంటా ఉన్నారా? లేకపోతే బీసీలకు ఇదంతా ఏమీ తెలియకుండా ఏదో ఇప్పుడు ఒక రకమైనటువంటి న్యూస్ పేపర్లలో ఒక రకమైనటువంటి